దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 2వ తేదీ జనవరి మాసం 2025 స్టార్ట్ అయిపోయింది. ఆల్నైట్ ప్రేయర్. దేవుడు ప్రార్థన ఆలకించింది. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 9వ వచనం. చాలా అద్భుతమైన వాక్యము. ఈరోజు ప్రార్థన కదా. ఏమంటున్నాడు పూర్తి వచనము? దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను కనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. అయితే ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ చూసుకొని, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. గాడ్ ఆన్సర్డ్ మనోహాస్ ప్రేయర్ అండ్ the angel of God appeared once again to his wife as she is sitting in the field, but her husband Manoha was not with her. ఇది వాక్యం. ఈ 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయము సంసోను జీవితం కోసం. సంసోనికి బలాన్ని ఇచ్చాడు, సొలొమోనుకి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇద్దరూ పోగొట్టుకున్నారు. షోరెకు లోయలోకి వెళ్ళి లోయ అనుభవంలోకి వెళ్ళిపోయారు. ఈరోజు మనము ప్రార్థన ప్రతి స్థితిని చక్కబెడుతుంది. పరిస్థితులు చక్కబెడతాయి. నేను దేవునితో నడిచాను. నిజంగా దేవుని ప్రార్థన అండి. నువ్వు దేవునితో మాట్లాడుకోవడమే ప్రార్థన. దేవునితో అన్నీ చెప్పేసుకోవాలి. ఊరుకో ప్రభా, కన్నీళ్ళు వస్తున్నాయి. ఊరుకో ప్రభా, కష్టము అస్తమానం జీవితం అంతమే కష్టమే ప్రభువా. ఏంటి ప్రభువా, ఎలా ప్రభువా, నువ్వు మాట్లాడకపోతే ఎలా ప్రభువా? అయ్యి బాబోయ్, నువ్వు మాట్లాడకపోతే ఎలా ప్రభువా? చూసా, ఇక్కడ ఈ న్యాయాధిపతులు 13వ అధ్యాయము ఎంత 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 అద్భుతమైందంటే, ఆమె భర్త ఆమెతో లేకుండాను. ఈమె పొలంలో ఉంది. అయితే ఆదికాండం 3వ అధ్యాయము దేవుని దూత రాలా, దుష్టుడు వచ్చాడు. ఇక్కడ దేవుని దూత వచ్చింది. ఇక్కడ ఈ స్త్రీ పేరు కూడా రాయబడలా, సంసోను తల్లి పేరు. కానీ ప్రార్థన కోసం మనం నేర్చుకుందాము. ఒకసారి ఇక్కడ కొంచెం చూస్తే, తర్వాత హెబ్రూ వర్డ్ అది వెళ్దాం. ఇక్కడ ఏమైనా ఉంది? 13వ అధ్యాయం, ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టి మరలా. అయితే మనము ఉదయం కాఫీ తాగాం, మళ్ళీ సాయంత్రం తాగాలనిపిస్తుంది కదా. బిర్యానీ తిన్నాం, మళ్ళీ తినాలనిపిస్తుంది కదా. ఏంటో ఇదంతా మట్టి. ఏ రూల్స్ చెప్తారు, ఎందుకు చెప్పుకోవాలా? దోషులు కాగా మనం దోషులు అవుతానే ఉంటాం. స్నానం చేయకపోతే కమ్ము కొడతా ఉంటాం. ఇది అంతే. యెహోవా 40 సంవత్సరములు ఫిలిష్తీయుల చేతి నన్ను 2 సంవత్సరాలు బాగా ఆడేశాడు. కాబట్టి ఎలా ఉంటుందంటే, ఆ కాలమున దాను కనుక, ఇది దాను గోత్రం. దాను అంటే గాదు అంటే అదృష్టము అని అర్థము. దాను, గాదు, ఆషేరు ఇలాగన్నమాట. ఇక్కడ జొరియా పట్టణస్థుడైన మనోహ అను ఒకడు. కనుక సంసోను ఏ గోత్రీకుడు? దాను గోత్రీకుడు. అతని భార్య గొడ్రాలై. చూసారా, ఇప్పుడు భార్య గొడ్రాలై. ఇక్కడ ఒక చోట ఆఫ్ చేస్తే, ఆది కాండంలో మనకు తెలుసు శారా గొడ్రాలై అని పరిచయం అవుతుంది. అదే విధముగా ఇస్సాకు దగ్గరికి వెళ్తే, ఆది కాండము 25వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా ఉంది. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తె, సిరియావాడైన లాబాను సహోదరి రిబ్కా. 40 సంవత్సరంలో వాడు పెండ్లి చేసుకున్నప్పుడు ఇస్సాకు భార్య గొడ్రాలు. చూసారా, అంటే వాగ్దానం ఉంది వాళ్ళలో. హన్నాలో గొప్ప దేవజనుడు ఉంది, కానీ గొడ్రాలు. మరి ఎలిజబెత్ గొడ్రాలు. వెళ్దామా ప్రార్థన? యెహోవా అతని ప్రార్థన వినను. ఎవరి ప్రార్థన? ఇస్సాకు భార్య విషయమై యెహోవాను వేడుకొనను కనుక. చూసారా, మరి ఒకసారి పనిలో పని మనము ఇప్పుడు ఆ జకరియా ప్రార్థన దగ్గరికి వెళ్తే, లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు దూత జకర్యాతో
భయపడకము, నీ ప్రార్థన వినబడినది. ఎలిజబెత్ కుమారునికి అంటాడు. మరి అబ్రహాంతో కూడా ఏమన్నాడో మనం చూసేద్దాం రండి. అబ్రహాంతో ఆదికాండము 17వ అధ్యాయము 20వ వచనం, ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి ఆలకించి నేను వింటిని. నేను అతని ఆశీర్వదించి సంతాన అభివృద్ధి కలుగచేసి అత్యధికముగా విస్తరింపచేసేదని, కనుక గొప్ప జనముగా చేసేదని. ఈ అరబ్బోలకి ఈ ఆశీర్వాదం. మరి ఆదికాండము మనం చూసినప్పుడు 21వ అధ్యాయంలో ఆ హాగరుని పంపించేసినప్పుడు 17వ వచనం, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరుని పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విన్నాడు. చూసారా? ఇష్మా ఏల్ అంటే దేవుడు, ఇష్మా షమా అంటే వినుట, ఆలకించుట, మనసును పెట్టుట, గ్రహించుట, అర్థము చేసుకునుట, జవాబిచ్చుట. ఎన్నున్నాయి. మనం ఎన్ని వింటున్నాం. కీడే పెట్టుకుంటున్నాం కానీ మంచిది ఏదన్నా పెట్టుకుంటున్నావా? అది జ్ఞాపకం చేసుకొని నవ్వుకుంటున్నావా? కనుక దేవుడు ఇక్కడ ఇష్మాయేల్ మీకు అర్థమైపోయింది. ఇలాగా ఇంకొక ప్రార్థన చూసి మనము వాక్యంలోనికి వెళ్ళిపోతే, ఇది ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం, ఇశ్రాయేలు విను, ఇష్మా ఇష్మా షమా, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఆయన ఈజ్ ద ఓన్లీ వన్ గాడ్. అద్వితీయుడ, నో ద్వితీయుడ. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను. కాబట్టి ఆయన్ని నీ హృదయంలో ఉంచుకోవాలి. ఇన్ని వాక్యాలు మనకి ప్రార్థన కోసం తెలియపరుస్తున్నాయి. అయితే మనము ఒకసారి రూట్కి వెళ్తే మనము వెనక్కి వద్దాం. ఈ రూట్లో ఇప్పుడు మనము ఒకసారి స్టడీ చేస్తే, అండ్ గాడ్ లిజన్ టు ద వాయిస్ ఆఫ్ మనోహ. ఇక్కడ షమా, లిజన్డ్ అంటే అర్థం ఏమని చెప్పాను? ద గాడ్ ఈజ్ పర్సనల్ గాడ్. అంటే నీ వ్యక్తిగతముగా నీకు దేవుడు, నీకు ఆలోచన పుట్టకమునిపే నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు, నోటికి మాట రాకమునిపే నీ తలంపు ఎరిగిన దేవుడు, నీవు కూర్చుండుట, నీవు నిలబడుట ఆయనకు తెలుసు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? హూ ఈజ్ అటెంటివ్ టు యువర్ వాయిస్. ఆయన నీవు ఎప్పుడు మాట్లాడతావా అని ఆయన నీ దగ్గర కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నాడు. కనుక ఆయన నీకు రెస్పాండ్ అవ్వడానికి, అంటే ఆయనకి ఇప్పుడు 12 ఏళ్ల విధవ, ఆ యొక్క రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ, అందరూ చూసేస్తున్నారు కానీ ఆమె ఆపేసింది, వెళ్ళి ముట్టుకొని ఆయన గూర్చి విని, నేను ఇలా అక్కడే దేవుడు దర్శించాడు. కానుక వేసే చోట ఉండడు, అక్కడ ఉంటాడు. నువ్వు అనుకున్నావే హృదయంలో, అక్కడ ఉంటాడు దేవుడు. అంటే దేవుడు ఈ కొత్త సంవత్సరంలో నీకు చెప్తుంది, నీవు నన్ను వెతికిన ఎడల నేను లేనా? ఎలాగ తరంబడ్డని ఏంటవ్వా అందరూ ఫిక్స్ అయిపోతారు, నేను దేవుడు లేసాడు. అసలు నీవు ఎక్కడి నుంచి నీవు చేసింది నీవు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే లైన్ కడుతున్నారు. అయ్యా నిన్ను చూడమంటున్నాడు దేవుడు. ఈ దేవుడే ఆఫ్ చేస్తాడు, ఈ దేవుడే. కనుక మనము ఎలాగ కన్నీరు మున్నీరు అయిపోతామంటే, ఏంజల్ ఆఫ్ గాడ్ కేమ్, మలాఖా అంటారు. మలాక్ అంటే అర్థం ఏంటంటే మలాకి, దూత, మెసెంజర్, అపియర్డ్ అగైన్. అంటే ఇక్కడ అంటే ఆల్రెడీ వర్తమానం ఇచ్చింది. నిజంగా అక్కడ భర్తని వెనక్కి తీసుకుని వెళ్ళి, అవ్వమ్మ ఆగాగు, నువ్వేం చెప్తున్నావు? నా భర్తను తీసుకొస్తాను. ఏదైనా భర్తతో చెప్తారా మీరు? చూడండి, చిటికిపోయి నేను చెప్తున్నాను, పెత్తనం చేయమాక, నాకు అన్నీ తెలుసు అని చక్కబెట్టే మాకు. దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు, స్త్రీలకు ఎక్కువ చురుకుదనాన్ని ఇచ్చాడు. కారణం ఏంటి తెలుసా? దేవుడు ఆదాముని తన పోలిక చొప్పున తన రూపంలో చేసుకున్నాడు.
స్త్రీని ఆదాము నుంచి తీశాడు. అంటే ఇటు దేవుడు ఇటు ఆదాము రెండు. మూడవది ప్రకృతిలోంచి తీశాడు. కనుక ప్రకృతి రెండు ధమాకులు. అందుకని ఎక్కువ ఆలోచనలు. నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు ఎందుకు ఆలోచిస్తాం, ఏంటో మూసేస్తా ఉంటారు, మోకాలు నొప్పి అంటూ ఉంటారు, ఎందుకు ఇంటికి ఒక సంవత్సరం పోతారు. కనుక ఇక్కడ అర్థం ఏంటంటే ఆ యొక్క ద ఫీల్డ్ అంటే షీ వాజ్ సిట్టింగ్ ఇన్ ద ఫీల్డ్ అంటే అర్థం ఏంటంటే ఆమె ఒంటరిగా ఉంది. ఆమె ఓపెన్నెస్ అంటే చుట్టూ విశాలమైన స్థలము, ఎవరన్నా రావచ్చు. ఆ రోజు దుష్టుడు వచ్చాడు అవ్వమ్మ దగ్గరికి, ఈరోజు మనోహ భార్య దగ్గరికి దేవుడు వచ్చాడు. ఈమె గొడ్రాలు, ఆమె గొడ్రాలు, ఇంకా పిల్లలు కల్లా వాళ్ళకి అసలు సెక్స్ అంటే తెలియదు, కోరికలు అంటే తెలియదు, ఏమి ఇవన్నీ పడిపోయాక వచ్చినాయి అనమాట. అందుకని బట్ హర్ హస్బెండ్ మనోహ వాజ్ నాట్ విత్ హర్. ఇప్పుడు కూడా భర్త లేడు. కానీ దేవుని దూతతో చెప్తుంది, ఆగాగాగు, నువ్వు ఇక్కడే ఉండు, మా ఆయన్ని తీసుకొస్తాను. ఇప్పుడు ఒక్కసారి ఇంకా కొంచెం ఓడి చూస్తే ఈ షమా అన్న మాటకి అనౌన్స్మెంట్ అంటే ఎంతో ఇన్నోవాతం వస్తుంది. నీకు కావాల్సింది ఏంటి మరి నీకు తెలియాలి కదా, కొత్త రూల్స్ ఏంటో తెలియాలి కదా. ఇప్పుడు 60కి అకామాలు వేసేస్తున్నారు, వీసాలు ఇచ్చారు. ఎవరు చెప్పారు? కువైట్ ఎలా ఉంది ఈరోజు? కనుక అంటే డిలిజెంట్లీ అంటే ఆ యొక్క మనస్సు పెట్టి వినడము. రెండు డిసర్న్ అంటే వివేచించడము. కనుక ఇన్ని భావాలు ఇక్కడ షమ అన్న మాటలో దేవుడు వినెను అంటే టు హియర్, లిజన్, ఒబే అంటే దేవుడు నువ్వు చెప్పిన దానికి కార్యరూపము దాల్చడము. అంటే అందరూ ప్రార్థన చేస్తున్నారు, కానీ నీ ప్రార్థన కార్యరూపము దాల్చేదిగా ఉందా? ఆ యొక్క యెహోషువ ప్రార్థించాడు, సూర్యుడా నువ్వు అయ్యాలోను లోయలో ఆగుము, చంద్రుడా నువ్వు. సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగి. అంటే నువ్వు ప్రార్థించినప్పుడు, ఏలియా ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు ఆకాశం వర్షాన్ని. అంటే నీవు ప్రార్థన కంటే ప్రతిస్పందన, నువ్వు మాట్లాడడం కంటే నీ మాట ఏ రోజన్నా. కనుక ఇక్కడ షమా అంటే వాళ్ళు ఇవ్వబడిన రూట్ ఏంటంటే హియరింగ్ ఇంక్లూడ్ అండర్స్టాండింగ్, పేయింగ్ అటెన్షన్ and responding appropriately, often implying obedience. అంటే ఒకటి ఏంటి, ఏమని చెప్పారు? వినడం కాదు, లిజన్. లిజన్ అంటే ఏంటంటే LISTEN లిజన్. సైలెంట్ అంటే ఏంటి? SILENT. రెండు సేమ్. అంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎదుటివాడు మౌనముగా ఉండడం. చూసారు? అంటే దేవుడు నీ దగ్గర మౌనముగానే ఉన్నాడు, నీవు మాట్లాడితే కార్యము చేయడానికి. నువ్వు మాట్లాడు, ఆయన మాట్లాడాడు, సృష్టి జరిగింది. నువ్వు మాట్లాడు, నీ కొరకు దేవుడు సృష్టి చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక ఇక్కడ మొట్టమొదటి పాయింట్ చెప్పాను, అండర్స్టాండింగ్. అంటే నీ మోటివ్ ఏంటి, నీవు దేనికి అడుగుతున్నావు, కాన్సిక్వెన్సెస్ ఏంటి? చూసా, ఎన్నో మాటలు అనేస్తున్నావు. ప్రభా ఇప్పుడు చంపేస్తే నీకేమవుతుంది ప్రభా? ప్రభా నన్ను వదిలేస్తే నీకేమవుతుంది ప్రభా? నీ నా అమ్మే కదా ప్రభా, అన్యాయం అయిపోద్ది, మరి నువ్వు నన్ను సేవకి పిలిచావు కదా ప్రభా. ఇలా మాట్లాడుకోవాలి. ఇక్కడ అంటున్నాడు పేయింగ్ అటెన్షన్ అంటే నీవు ఇంకా ఆయన్ని పిలవకుండానే ఆయన ఇదిగో నేనున్నాను అను. చూసారు? ఆ విధముగా ఇంకా ఏమంటున్నాడు? రెస్పాండింగ్ అప్రోప్రియేట్లీ. అది చెప్పిన మరుక్షణము కలుగునుగాక అనడానికి దేవుడు ఇంకా చెప్పాలి అంటే ఒబీడియన్స్. అంటే దేవుడు నీ పట్ల కార్యములు చేయడానికి, నీ పట్ల అంటే అందుకనే ఇక్కడ డ్యూటెరానమీ 6:4 చెప్పాను కదా, ఓ ఇశ్రాయేలు వినుము అంటే ఎలా వినాలి? మనస్సు పెట్టి వినాలి. ఎలా వినాలి? దేవుడు నాకు ఈ కార్యము చేసి తీరతాడు అనేటట్లుగా వినాలి. కనుక ఇప్పుడు మనం ఈ వాక్యము భావంలోనికి వెళ్లే ముందు ఈ యొక్క మన సంసోను 2 ప్రార్థనలు ఎలా చేశాడో నేను మీకు చూపించి మనము వాక్యములో లోతుగా వెళ్తే, ఈ యొక్క న్యాయాధిపతులు 15వ అధ్యాయము 18వ వచనం,
1000 మందిని గాడిద దవడి ఎముకతో చంపేస్తాడు. ఆ తర్వాత దప్పిగొంటాడు, దాహం వేస్తుంది. అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేత ఇంత గొప్ప రక్షణను చేశావే, మరి నేనిప్పుడు దప్పిక చేత చచ్చిపోవాలా, అయి సున్నతి లేని వాళ్ళలో పడుకోవాలా అని వేడుకొనగా, దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చాడు. ఎలీషా ప్రార్థిస్తాడు, చూపిస్తాడు. దాని నుండి నీళ్లు బయలుదేరిన. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికింది. దాని పేరు నేటి వరకు యన్హక్కోరే. అది లేహీలో ఉన్నది. చూచుచున్న వాని బావి బయే రోయి అయితే ఇది యన్హక్కోరే. అలాగే 16వ అధ్యాయము 28వ వచనంలో సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. తను కానీ ప్రభువా తప్పించు వెళ్ళి చంపాడండి, చంపేద్దు. మళ్ళా వెంట్రుకలు వచ్చినాయి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, దేవా దయచేసి ఈసారి మాత్రమే, చూసారా, ఈసారి మాత్రమే తప్పించమని ఉంటే తప్పించు. ప్రార్థనలు కొన్ని, ప్రభువా 2 మనవులు చేసుకుంటున్నాను నేను అన్నాను, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, కొన్ని ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. నన్ను బలపరచు, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కసారి దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి, చూసా, వాళ్ళందరినీ చంపాడు. అతని ప్రార్థన వినబడినది. మరి అతని జీవితంలోనికి వెళ్లే ముందు మనము ఈ యొక్క ఎలీషా చేసిన ప్రార్థన మనము విన్నాము అని చెప్తున్నాను కదా. ఏం జరిగిందంటే రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయంలో ఇక్కడ గొప్ప వధ జరుగుతూ ఉంటుంది. అక్కడ అనేక మంది రాజులు వచ్చి కూడతారు. అయితే 9వ వచనం, ఇశ్రాయేలు రాజు, యూదా రాజు, ఎదోము రాజు బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తర్వాత పశువులకు నీళ్లు లేకపోయింది. అప్పుడు 3 రాజులు మనము మోయాబీల చేతికి అప్పగింపబడుతున్నామే అన్నప్పుడు, ఇక్కడ ఎవ్వరూ ప్రవక్త లేడా అని చెప్పినప్పుడు, ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఉన్నాడు అని చెప్పినప్పుడు, ఎలీషా వచ్చి అక్కడ ప్రార్థన చేయడానికి ఏమంటున్నాడు తెలుసా, వీణ వాయించగల ఒకరిని తీసుకురండి అని చెబుతూ ఇక్కడ ఒక మంచి మాట అంటాడండి. 16వ వచనం, యెహోవా సెలవిచ్చినది. నీవు దేవుని స్వరం వినగలుగుతున్నావా? ఈ లోయలో చాలా గోతులు త్రవ్వించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవునికి అసాధ్యమైంది గాలియే కాని వర్షమే కాని రాకపోయినను మీరు మీ మందలు మీ పశువులు త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండి, ఇది దేవుని దృష్టికి స్వల్పమే, ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. కాబట్టి ఏమి జరిగిందో తెలుసా ప్రభునందు ప్రియులారా? అక్కడ ఎక్కడి నుంచి ఆ నీళ్లు ఉబికి వచ్చిందో, ఆ నీళ్లు వీళ్ళకి తాగడానికి, ఆ నీళ్లు రక్తపు ముడుగుగా వారికి కనబడడానికి దేవుడు అద్భుతం చేశాడు. ఇప్పుడు మనం వాక్యంలోనికి వచ్చి ఈ 13వ అధ్యాయం ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా. అంటే అప్పుడు దేవుని దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయింది, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కంది. నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కాని మద్యమునే కాని అపవిత్రమైన దేనిని కూడా నీవు ముట్టుకోకూడదు. అప్పుడు మాకు బిడ్డ స్థుతి ఉన్నప్పుడు కడుపులో పాటలు వినాలి. నువ్వు మంచి పాటలు, మీరు సీరియల్ చూసి అవి చూస్తే బిడ్డ అయ్యే వస్తాయి. నువ్వు ఇంట్లో ఆల్వేస్ పెరియలు చెప్పు, ఏం చెప్పను, తల్లిని బట్టే కుమార్తె కుమారుడు ఉంటాడు. ఇక్కడ ఇక కండిషన్స్, అతని తల మీద మంగళ కట్టి వేయకూడదు,
ఆ బిడ్డ పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడినది. ఇలా 3 బిడ్డల కోసం ప్రత్యేకింపబడింది. నెంబర్ 1 ఎవరు? మన సమూయేలు కోసం హన్నా చెప్తాది, ఇవే కండిషన్స్. రెండవది సంసోను కోసం దేవుడు చెప్తాడు కండిషన్స్. మూడవది బాప్తిస్మిచ్చి యోహాను కోసం సేమ్ టు సేమ్ చెప్పబడతాయి. ఇక యేసుప్రభు కోసం ఈ రోజున మరి నీ బిడ్డను ఏ విధముగా నాజీరు చేయుటకు, అయితే అప్పుడు భర్త లేడు కనుక ఈ స్త్రీ వెళ్ళి తన భర్తతో చెప్పుతుంది, ఇలా 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 చెప్పాడు అని. అప్పుడు మనోహ ప్రార్థిస్తున్నాడు. చూసారు నీ ప్రార్థన ఎలా ఉండాలి? 13వ అధ్యాయం 8వ వచనం, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో మాకు నేర్పించయ్యా. అంటే డివైన్ గైడెన్స్ కోసం అడుగుతున్నాడు. నీవు ఎప్పుడూ కూడా నీ లిస్టు పెట్టకూడదు. నడిపించయ్యా, చెప్పయ్యా. డివైన్ గైడెన్స్ యూ షుడ్ సీక్. ఎప్పుడైతే నీవు డివైన్ గైడెన్స్ సీక్ చేస్తావో, మరి భార్య చెప్పింది కదా, లేదు, నీవు ఏం చేయాలి? ఎప్పుడైతే దేవునికి ఇంపైన సువాసన ఆగ్రహిస్తాడో, నీ ప్రార్థన ఆయనకి ఇష్టమైపోద్దు. కన్నీటి ప్రార్థన అంటారు, సన్నీటి ప్రార్థన అయ్యేం కాదు. హృదయపూర్వకంగా ప్రార్థించావనుకో, కలంట నీళ్ళ ఏ వచ్చేస్తాయి నాకు తెలియక, నా కన్ను కన్నీటి ఊటగా, నీ తల జలమయంగా అన్నాను. ప్రార్థిస్తే కలంట నీళ్లు ఆగవు. క్లినిక్స్లో ఇచ్చి ప్రార్థన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడూ కూడా నీకు లాగా నువ్వు ఉండు, నీ అంతట నువ్వు ఉండు. దేవుడు నీ కోసం సమస్తము చేయడానికి నీవు మాట్లాడు, నేనున్నానంటాడు. మరి ప్రార్థించడానికి ఆలస్యం ఏంటి? కానీ ఎలా ప్రార్థిస్తాను? మనసు ఇరిగిపోయిందంట, ఇరిగిపోయినప్పుడు ప్రార్థించాలి. నలిగిపోయినంట, నలిగిపోయినప్పుడు ప్రార్థించాల. నీవు అన్యాయం అయిపోయినప్పుడు ప్రార్థించాలి. నేనేనా దేవుడు నన్ను మళ్ళా ఎంతగా హెచ్చించేలేదా? 2025 నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూచుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ప్రార్థన మీద వీళ్ళకి మనసు పెట్టండి. ప్రార్థించి పొందుకునే భాగ్యం ఇవ్వండి. ఎన్నో వాక్యాలు చెప్పచ్చు, అర్థమయ్యేటట్లు నేను చెప్పాను. ఆదాముని అవ్వమ్మ అడగలేదు, ఈ రోజున ఎంతో మంది అడగరు. ఏంటో గర్వము, అసూయ, ఈజం వద్దయ్యా. నీ కృప మాకిచ్చి, నీ కనికరం మాకిచ్చి, నీ ప్రేమను మాకు ఇవ్వమని మీరు సహాయించినది. మరి ఒక్కసారి నీ కృపాహస్తాలకు అప్పగిస్తుంది. యేసు శ్రేష్టమైన దీవించి ఆశీర్వదించి ఈ నిండైన రానున్న నూతన సంవత్సరం అన్నాము, అయిపోయింది, వచ్చేసింది. ఈ జీవిత దినముల్లో నీ చిత్తము మా పట్ల నెరవేర్చమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.